ఈరోజు యాదాద్రి దేవాలయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కకు జరిగినటువంటి అవమానాన్ని ఈరోజు దళిత సమాజం తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి సమక్షంలోనే దళితులకు అవమానం జరగడం అంటే ఇది యావత్ తెలంగాణ దళిత జాతికి జరుగుతున్నటువంటి అవమానంగా భావిస్తా ఉన్నాం. ఈ గుడిలో కూర్చోబెట్టేటువంటి విధానమే ఒక కుట్రకు నిదర్శనం. ఈ గుడిలో కూర్చోబెట్టేటువంటి విధానమే వివక్షతకు నిదర్శనం. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా స్పందించాలి. ఇలా అగ్రకుల పెద్దలేమో పెద్ద పెద్ద పీటలలో కూర్చొని ఒక దళిత బిడ్డను ఒక బీసీ బిడ్డను చిన్న పీటల మీద కూర్చోబెట్టడం అంటే ఈ వర్గాలను పూర్తిగా అవమానించడమే మేము భావిస్తా ఉన్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక పక్క జ్యోతిరావు పూలే భవనం ప్రజాభవనం పెట్టుకుంటా ఉన్నారు. ఇలా చేసే విధానాలు మాత్రం ఇలా మీరు మాకంటే తక్కువనే ఉండాలనేటువంటి విధానం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే అధికారులు ఎవరైతున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలా ఎస్సీ అధికారుల పైన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన అట్రాసిటీ కేసులు బుక్ చేయించి ఇలా వారిని కఠినమైనటువంటి శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఇట్లా ఉంటే ఇలా గ్రామాలలో ఇలా పట్టణాలలో ఇలా జిల్లాలలో ఏ విధమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మేము ప్రజాపాలన తెస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పాలన తెస్తామని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దళితులను బీసీలను కింద కూర్చోబెట్టి అవమానపరిచింది. ఇది ప్రతి దళితులు బహుజనులు స్పందించాలి. ఇది అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంటనే చొరవ తీసుకుని స్పందించాలి. బాధ్యులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వారిని అరెస్టు చేసే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలనేసి ఇలా మేము డిమాండ్ చేస్తాము.